సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో A11 గా ఉన్న అల్లు అర్జున్ ముంబై నుంచి వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణను జూలై 6కి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ఇక జూలై 6న కూడా అల్లు అర్జున్ వర్చువల్ గానే విచారణకు హాజరవుతారని ఆయన న్యాయవాదులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. మనం చూస్తున్నాం సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ విచారణకు హాజరు కావాల్సింది, బట్ వర్చువల్ గా వచ్చారు. మరి ఎందుకు అంటే నెక్స్ట్ కూడా వర్చువల్ గా వస్తారని న్యాయవాదులు చెప్తున్నారు. ఎందుకు, రీజన్ ఏంటి? అయితే దుర్గా ఆయన ముంబైలో ఉన్నారు, ముంబై షూటింగ్ లో ఉన్నారు, అందుకే రాలేనంటూ కూడా కోర్టుకు అభ్యర్థించారు. దీంతో ఆయన వర్చువల్ గా హాజరయ్యారు. వర్చువల్ గా హాజరు కావడంతో వాళ్ళ నాంపల్లి కోర్టుకు సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించిన అంశం మీద వాళ్ళ నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. హాజరు కాలేకపోవడంతో వర్చువల్ గా హాజరయ్యారు. దానికి కోర్టు కూడా అంగీకరించింది. అంగీకరించడంతో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు అవకాశం లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఈ కేసుని వచ్చే నెల 6కు జూలై 6కు విచారణగా 6 నాడు మళ్ళీ విచారణ చేపడుతుంది. ఆ రోజు హాజరయ్యేందుకు అవకాశం ఉంది. అయితే ఆ రోజు వర్చువల్ గా హాజరవుతారా లేదంటే ఫిజికల్ గా హాజరవుతారా అనేది కూడా ఇంత క్లారిటీ లేదు. వాళ్ళ అడ్వకేట్ మాత్రం ఖచ్చితంగా జూలై 6 నాడు మాత్రం ఖచ్చితంగా హాజరవుతామని కూడా చెప్తున్నారు. అయితే ఈ కేసులో సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి A11 గా ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో కూడా నాంపల్లి కోర్టు అనేక సార్లు విచారణకు వచ్చింది. అందులో భాగంగా ఇవాళ కూడా విచారణకు వచ్చింది. అయితే ఇవాళ ఆయన వర్చువల్ గా హాజరయ్యారు. వచ్చే నెల జూలై 6కి ఈ కేసు పొడిగించారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.